హలో ఎవరీవన్, స్మోకింగ్ చేస్తున్నారా? అయితే ఆపరేషన్ లో మీకు రిస్క్ అనేది పెరుగుతుంది. డూ యు నో వై? దిస్ డాక్టర్ శివాని, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్. స్మోకింగ్ వల్ల బాడీలో కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగి మన శరీరంలో ముఖ్యమైన అవయవాలైన బ్రెయిన్ అండ్ హార్ట్ కి ఆక్సిజన్ సరఫరాని తగ్గించి శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. అలాగే నికోటిన్ లెవెల్స్ ని పెంచి హార్ట్ మీద ఇంకా బ్లడ్ ప్రెషర్ మీద ప్రభావం చూపించి గుండె వేగాన్ని ఇంకా బ్లడ్ ప్రెషర్ ని పెంచి గుండెపోటు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ముఖ్యంగా స్మోకింగ్ వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి పుండు మారడానికి సమయం ఎక్కువగా పడుతుంది. మరియు స్మోకింగ్ వల్ల రక్తం చిక్కబడి చిన్న చిన్న గడ్డలుగా ఏర్పడి ఊపిరితిత్తుల్లోనూ గుండెల్లోనూ చేరి సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. రీసెర్చెస్ ద్వారా తెలిసింది ఏంటంటే నాన్ స్మోకర్స్ కన్నా స్మోకర్స్ లో 30% ఎక్కువగా పోస్ట్ ఆపరేటివ్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చి ప్రాణాపాయ స్థితి వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. బట్ గుడ్ న్యూస్, 12 to 24 అవర్స్ ముందు స్మోకింగ్ మానినట్టయితే కార్బన్ మోనాక్సైడ్ నికోటిన్ లెవెల్స్ ని తగ్గించవచ్చు. 1 to 2 వీక్స్ ముందు స్మోకింగ్ మానినట్టయితే కఫం ఉత్పత్తిని తగ్గించవచ్చు. 2 నుంచి 4 వారాల ముందు స్మోకింగ్ మానినట్టయితే ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరచుకోవచ్చు. అప్ టు 6 వీక్స్ ముందు స్మోకింగ్ ఆపినట్టయితే రోగ నిరోధక శక్తిని పెంచుకొని వూండ్ హీలింగ్ ని మెరుగుపరచుకోవచ్చు. స్టాప్ స్మోకింగ్ బిఫోర్ ఇట్ స్టాప్స్ యూ. Stay tuned for my next video. Please subscribe my channel and follow my page.